రైట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. అదను చూసుకొని కొంతమంది వ్యాపారులు యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సరఫరాలో కొంత జాప్యం అయిందన్న ఆయన దీనిపై అవగాహన లేక కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి మాటలను అన్నదాతలు నమ్మొద్దని తెలిపారు. యూరియా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, మరో వారం రోజుల్లో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని స్పష్టం చేశారు ఎంపీ రఘునందన్ రావు. అదను చూసుకొని కొంతమంది వ్యాపారులు యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సరఫరాలో కొంత జాప్యం అయిందన్న ఆయన దీనిపై అవగాహన లేక కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి మాటలను అన్నదాతలు నమ్మొద్దని తెలిపారు. యూరియా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, మరో వారం రోజుల్లో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని స్పష్టం చేశారు ఎంపీ రఘునందన్ రావు. నాయకత్వంలో ఒక్కొక్క రాష్ట్రాల మధ్యన వివక్ష చూపుతుందని, కొంతమంది కావాలని రకరకాలైనటువంటి అపోహల్ని ప్రయత్నం చేసేందుకు, అపోహల్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నటువంటి గౌరవ పెద్దలకి, రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే. ఏ పార్టీ అధికారంలో ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యే ఉన్నారని చూడకుండా గత ప్రభుత్వాలకు భిన్నంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా దృష్టిలో పెట్టుకోకుండా అందరినీ సమదృష్టితో చూసి సమన్యాయం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏ గ్రామ పంచాయతీలలో అయితే గ్రామ పంచాయతీలకి స్వంత భవనాలు లేవో అట్లాంటి గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల్ని, అంగన్వాడీ కేంద్రాలైతే 8 లక్షల రూపాయల్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం, అది సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, మెదక్ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు అని ఇట్లా ఎక్కడ కూడా మేము వివక్ష చూపెట్టకుండా, ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు అని చూడకుండా అందరికీ సమదృష్టితో చూస్తూ ఈరోజు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకి జిల్లాల వారిగా చెప్తాను. ముందుగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినంత మటుకు సిద్దిపేట జిల్లాకి ఈరోజు మంజూరైనటువంటి అంగన్వాడీలు, గ్రామ పంచాయతీల బిల్డింగ్ల విషయానికి వచ్చినప్పుడు దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్ ఈ 3 నియోజకవర్గాలు, హుస్నాబాద్ పక్కన పెట్టి మిగతాయి పక్కన పెట్టి నా పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట జిల్లాలో వచ్చే దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్ ఈ 3 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల 26 అంగన్వాడీ కేంద్రాలకి ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి 8 లక్షల రూపాయల చొప్పున 2,08,00,000 రూపాయలని అంగన్వాడీ భవనాలకి